అనుకోకుండా ధ్యానం పరిచయం అయింది. ఇంక అక్కడి నుంచి ఫిలిం మేకింగ్ పక్కన పెట్టి కంప్లీట్ గా అసలు నేనేంటో తెలుసుకోవాలి. సో ఈ ప్రపంచం అంటే ఏంటో తెలుసుకోవాలి, క్రియేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు ఇదంతా ఏంటి అన్నది నేను వెంటనే ఇంకా మెడిటేషన్ చేశాను. మనకు పిరమిడ్ సొసైటీలోకి రాగానే కొంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఈ పుస్తకాలు చదవాలని ఒక లిస్ట్ ఇస్తారు. సో నేను ఇంకా నేను అన్ని పనులు పక్కన పెట్టేశాను. అంటే నాకు ఇంకా వేరే ఏ పని ఇంపార్టెంట్ లా అనిపించలేదు ఆ టైంలో. ఒకటే పని, మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్ లో పొద్దున్నే వెళ్ళడం, పొద్దున్న నుంచి రాత్రి వరకు ధ్యానం చేసుకోవడం, పుస్తకాలు చదవడం. నిజంగా ఈ రోజు నేను ఆ పిరమిడ్ నిర్వాహకులు నాయుడు గారు అని ఉంటారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మార్నింగ్ వాళ్ళ పిరమిడ్ లోకి ఎంటర్ అయితే టిఫిన్ వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు, లంచ్ వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు, డిన్నర్ కూడా వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు. సో నన్ను అట్లా ఒక 6 నెలలు ఎలా చూసుకున్నారంటే వాళ్ళు అలా చూసుకున్నారు. వాళ్ళు అలా చూసుకోబట్టే నేను ధ్యానం చాలా చాలా ఇంటెన్స్ మెడిటేషన్ చేసి చాలా విషయాలు అప్పుడే తెలుసుకున్నాను. నేను ఆ 6 మంత్స్ అన్నది నా లైఫ్ ని చాలా మార్చేసింది.